సర్కారీ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సనత్ నగర్లో కార్డియోథొరాసిక్, ఎల్బీ నగర్లో న్యూరాలజీ న్యూరో సైన్స్, ఆల్వాల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్పెషాలిటీ. ఒక్కో టిమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. జూన్ నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్, మిగిలిన 2 ఈ ఏడాది చివరి నాటికి. ఇప్పటిదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైనవన్నీ కూడా జనరల్ ఆసుపత్రులే, చాలా తక్కువగా స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మరి క్యాన్సర్ రోగులకు ఎంఎన్జే, చిన్నారుల కోసం నీలోఫర్, మానసిక రోగుల కోసం మెంటల్ ఆసుపత్రి, క్షయ రోగుల కోసం టీబీ ఆసుపత్రి వంటివే ఉన్నాయి. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో నిర్మిస్తున్న టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులను 3 స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఒక్కో టీమ్స్ను ఒక్కో స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నారు. సనత్ నగర్ టిమ్స్లో కార్డియోథొరాసిక్, ఆల్వాల్ టిమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎల్బీ నగర్లో టిమ్స్ను న్యూరాలజీ న్యూరో సైన్స్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి అదే సమయంలో ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియాలను జనరల్ ఆసుపత్రులుగా కొనసాగించనున్నారు. ఆ 2 ఆసుపత్రుల్లో ఉన్న కార్డియాక్, గ్యాస్ట్రో న్యూరాలజీ విభాగాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించనున్నారు. ఆ 3 రకాల స్పెషాలిటీలుగా మారబోతున్న నేపథ్యంలో మరి ఇక్కడ విషయం ఏంటంటే, గాంధీ నుంచి కానీ ఉస్మానియా నుంచి, ముఖ్యంగా గాంధీ నుంచి ఈ స్పెషాలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేక విభాగాలుగా పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ విభాగం వైద్యులను అక్కడికి పంపనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రిగా ఆల్వాల్ టిమ్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం ఆ వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రిగా మేడ్చల్, మల్కాజ్గిరి కొనసాగుతోంది. ఆల్వాల్ టిమ్స్ అందుబాటులోకి రాగానే కుత్బుల్లాపూర్ వైద్య కళాశాల బోధనాసుపత్రిగా మారనుంది. ఇక మహేశ్వరం వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిగా ఎల్బీ నగర్ టిమ్స్ కొనసాగనుంది. ప్రస్తుతం వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రినే దాని అనుబంధ సంస్థగా చూపుతున్నారు. మరి ఎల్బీ నగర్ టిమ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్నే మహేశ్వరం బోధనాసుపత్రిగా చూపనున్నారు. ఈ 2 బోధనాసుపత్రులకు నర్సింగ్ సిబ్బంది కొరత ఉండదని, కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉండబోదని వైద్య విద్యా అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చోట 60 సీట్లతో 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఉంటుంది. దాంతో ఒక్కో బోధనాసుపత్రిలో 240 మంది సభ్యులు, 240 మంది నర్సులు అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరి మానవ వనరులకు ప్రతిపాదనలు 3 టిమ్స్లను ఒక్కో దాంట్లో 1000 పడకలతో నిర్మిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా వైద్య సేవలు అందించాల్సినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా స్పెషలిస్టు వైద్యులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు ఒక్కో చోట అదనంగా ఎంతమంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర సహాయక సిబ్బంది అవసరం అవుతారో ఇప్పటికే వైద్య విద్యా సంచాలకులు లెక్కలు వేశారు. వారి నియామకానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని ఇటీవలే ప్రభుత్వానికి పంపినట్టు మరి సమాచారం. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే ఆ వైద్య సిబ్బంది నియామక బాధ్యతను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించనున్నారు. మరి రాష్ట్ర ఆవిర్భావ దినమైనటువంటి జూన్ 2 నాటికి సనత్ నగర్ టిమ్స్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తున్నది. ఈ 3 టిమ్స్లను R&B పర్యవేక్షణలో శరవేగంగా నిర్మిస్తున్నారు. సనత్ నగర్ టిమ్స్ను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్బీ నగర్ టిమ్స్ను లారెన్స్ అండ్ టూబ్రో, ఆల్వాల్ టిమ్స్ను డిఈసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తున్నది. నేనేమంటానంటే ఇదంతా బాగానే ఉన్నది,
నేను కాదనా, తప్పకుండా ఇవి 100% చేయవలసింది. కానీ నా సూచన ఏంటంటే, నిన్న కూడా మాట్లాడుకున్నాం, నా సూచన ఏంటంటే ఈ హాస్పిటల్స్ ఉన్నంత మాత్రాన కాదు, ప్రభుత్వ అధికారులు ఉన్న సంపన్న కుటుంబాలు ఈ హాస్పిటళ్ళల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చేయించుకుంటే పేద ప్రజలకు అంత గొప్ప వాళ్ళే చేయించుకున్నారు, మనం కూడా చేయించుకోవాలనేటటువంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు ఎకరాలు ఉన్న ఆస్తుల్ని అమ్మేసి మరి హాస్పిటల్లో పెట్టడానికి ఆస్కారం ఉండదు. వాస్తవానికి ఎన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఖచ్చితంగా వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా ప్రభుత్వం ఖచ్చితంగా హాస్పిటళ్ళల్లో మరి ఖచ్చితంగా రాజకీయ నాయకులు కావచ్చు, సంపన్న కుటుంబాలు, సినిమా వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్లకు ఎంత డబ్బున్నా వాళ్ళు ఒక్కసారి అలవాటు చేయాలి. ప్రజలకు ఇది అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేటటువంటిది ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. నమ్మకాన్ని కలిగించినప్పుడు హాస్పిటళ్ళల్లో వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి ఉన్నదో, లేకుంటే వాళ్ళు ఉద్యోగం చేసి పోగేసుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో, అవన్నీ కూడా కాస్త ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ పిల్లలు మంచిగా చదవటానికి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా ఇల్లు లేని ఇల్లు కట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. చిన్న జాగాలు లేనటువంటి వాళ్ళు జాగాలు కొనుక్కోవటానికి అవసరం ఉంటుంది. 5 ఏళ్ళు నోట్లకు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా చాలామంది కుటుంబాలు గవర్నమెంట్ హాస్పిటల్స్కు పోతే ట్రీట్మెంట్ సరిగా ఉండదు, మనము శవమై రావాల్సిందే, డెడ్ బాడీ రావాల్సిందే అనేటటువంటి ఒకే ఒక అపోహతో మరి వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోకుండా, పోతే పోని ఎన్నన్న డబ్బులు అప్పైనా పర్వాలేదు, బతుకుంటే తేరుపుకుంటారు, నా పిల్లలను తేరుపుకుంటారు, నేనన్నా తేరుపుకుంటాననేటటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తూ ఉన్నారు, ఉన్న ఆస్తులను అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి కట్టి ఇలా మరి ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో, అది కూడా రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటళ్ళల్లో ట్రీట్మెంట్ చేయించుకొని లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. సరే, ఇది మంచి ఆలోచన. దీనికి తగ్గట్టు 10 లక్షల రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ అందరికి కూడా, ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా చేయడం మంచిదే. కానీ అది త్వరితగతిగా, అంటే ఆన్లైన్ అనేటటువంటిది వెంటనే ఒకవేళ పేషెంట్ రాగానే ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్లై చేసుకునేటటువంటి పరిస్థితి కూడా, ఆ వెసులుబాటు అన్ని హాస్పిటళ్ళకు జారీ చేయాలి. ఎందుకోసమంటే ఆరోగ్యశ్రీని ఇంకా కొన్ని హాస్పిటళ్ళకు కూడా, మరి కార్పొరేట్ హాస్పిటళ్ళకు కూడా మరి పెంచడం జరిగింది, విస్తరించడం జరిగింది. కానీ వెళ్ళగానే కనీసం వీళ్ళ నుంచి ఒక 50,000 రూపాయలన్న దొబ్బేయాలా, 1,00,000 రూపాయలైనా దొబ్బేయాలనేటటువంటి ఆలోచనతో కొన్ని హాస్పిటళ్ళు ఉన్నమాట వాస్తవం. మరి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఒక 50,000, 1,00,000 రూపాయలు కట్టండి, ఆ తర్వాత చూద్దామని మరి ఆ 1,00,000 రూపాయలన్న కట్టించుకొని వాళ్ళతోని ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేసిన ఆ 1,00,000 రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి పరిస్థితి చాలా హాస్పిటళ్ళల్లో లేదు. చాలామంది కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు మంచి సదుపాయం ఉండేటటువంటి విధంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి విధంగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎన్ని హాస్పిటళ్ళు వచ్చినా దాన్ని సరి అయినటువంటి ట్రీట్మెంట్ లేకపోతే, సరి అయినటువంటి విధానం లేకపోతే, సరి అయిన విధానంగా ప్రజలకు ఉపయోగపడకపోతే ఎన్ని హాస్పిటళ్ళు వచ్చినా ఉపయోగం లేదని మరీ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. మరి ఎందుకంటే ప్రభుత్వం అటువైపు ఆలోచించాలి, అటువైపు దృష్టి పెట్టాలి. పెడితేనే మరి ఆ హాస్పిటళ్లకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు దీంట్లో చెప్పినటువంటిది ఖచ్చితంగా దీంట్లో
మ్యాక్సిమము చాలామంది పిల్లల హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి మాత్రం అందరూ వెళ్తున్నటువంటి మనము ఆల్రెడీ చూసినాం. ఖచ్చితంగా అది వాడుతున్నారు కూడా, చాలామంది వాడుతున్నారు. ఎందుకంటే మనము కొన్ని హాస్పిటల్ మాత్రం వాడుతూ ఉన్నారు, కానీ కొన్ని అసలు గాంధీకి వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఉస్మానియాకి వెళ్ళాలంటేనే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి జనాలల్లో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి అటువైపు కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా